ఒంగోలులోని గుంటూరు రోడ్లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ సిద్ధా సుధీర్ పాల్గొని విగ్రహావిష్కరణ కార్యక్రమం చేశారు. ప్రకాశం జిల్లా క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అధ్యక్షులు కాకర్లపూడి నరసింహరాజు, గౌరవ అధ్యక్షులు జంపన కృష్ణంరాజు, సీతారామరాజు సేవా సంఘం అధ్యక్షులు వాసు, వంగవీటి మోహన్ రంగ సేవాదళ అధ్యక్షులు రాగూరు బుజ్జి, కార్పొరేటర్ అంబటి ప్రసాద్ మరియు ప్రకాశం జిల్లా అల్లూరి సీతారామరాజు సేవా సంఘం సభ్యులు, క్షత్రియ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. హలో, ముందుగా మా కౌరు క్షత్రియ సేవా సంఘం తరఫున నరసింహరాజు గారికి, కృష్ణరాజు గారికి ముందుగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ వేదికని అలంకరించవలసిందిగా మొట్టమొదట మా ప్రకాశం జిల్లా క్షత్రియ సేవా సంఘం అధ్యక్షుడు నరసింహరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇంకో కార్పొరేటర్ గారి గాంధీ గారిని వేదిక మీద రావాలి. ప్లీజ్ సార్ ఒకసారి. ఒకసారి బుజ్జిని బుకే చిన్న నుంచమ్మా తీసుకున్నాము. నెక్స్ట్ నుంచి ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఒంగోలులో విగ్రహం దగ్గర జరగాలని కోరుకుంటున్నాం సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. అలాగే సిద్ధా సుధీర్ బాబు గారికి మేము నిన్న వెళ్ళి పిలిచిన వెంటనే లేదు మేము వచ్చేస్తామని చెప్పి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం సార్ ప్రణీత్ రెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. ఒక్క 2 నిమిషాలు సార్ వేదిక మీద ఆశీర్వాదం కావాల్సింది. ఒక్క 2 నిమిషాలు సార్, మీ సమయం కూడా ఎక్కువ టైం వృధా చేయము. మొట్టమొదటిగా ఈ విగ్రహం ఏర్పాటుకి ఫస్ట్ నుంచి ఈ విగ్రహం ఏర్పాటుకి సంబంధించి వాసుకి అభినందనలు తెలుపుతున్నాను. అలాగే బుజ్జి వాసుతో పాటు ఫస్ట్ నుంచి లాస్ట్ ఈ రోజు వరకు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా సాగిందంటే బుజ్జి కారణం. అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ ఒక టీం ఉంది. వాళ్ళ టీం అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ కార్యక్రమం గురించి ఒక్క 2 నిమిషాలు మా ప్రకాశం జిల్లా క్షత్రియ సేవా సంఘం అధ్యక్షుడు నరసింహరాజు గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా క్షత్రియ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో మంచి విషయం. ఈ కార్యక్రమంలో విగ్రహాన్ని పెట్టడానికి సహకరించినటువంటి బాలినేని ప్రణీత్ రెడ్డి గారికి వాళ్ళ సంఘం తరఫున ఎంతో ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి మహానుభావుడు మన స్వాతంత్ర సమయంలో ఉన్న విప్లవ వీరులు అయినటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మన ఒంగోలు టౌన్లో ఇక్కడ ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందదాయకమైన విషయము. ఆయన యొక్క పోరాట పటిమతో మనకి బ్రిటిష్ వారిని ఎలా చేశారు అనే దాని మీద కూడా మీకు అందరికీ తెలుసు. తప్పకుండా ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా అల్లూరి సీతారామరాజు అభిమానులందరికీ, ఇక్కడ వచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మన ఈ ఆర్గనైజేషన్ చేసిన వాసు గారికి చాలా మంది అంటున్నారు విగ్రహం పెడదాం ఒంగోలు ఎక్కడా లేదు అని. దీని అందరికీ సహకరించేసిన చాలా కష్టపడి వీళ్ళందరూ ఇలాంటి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మహావీరు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పూర్వజన్మ సుఖంగా భావిస్తున్నా. అలాగే ఈ విగ్రహానికి మనందరికీ పర్మిషన్ ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ
ప్రోగ్రామ్ నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు వాసుకి బుజ్జికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందాక ఈ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు నేను చూసుకుంటున్నా అల్లు సీతారాం గురించి మాట్లాడాలంటారు కదా, సో ఏం మాట్లాడాలని చూసుకుంటామంటే ఒక విషయం తెలిసి వచ్చింది. 28 ఇయర్స్కి ఆయన చనిపోయాడు. 1897లో పుట్టి 1924కే చనిపోయాడు. సో అంత యంగ్ ఏజ్లో అంత గొప్ప పేరు సాధించుకున్నాడు ఆయన. ఈ విగ్రహం ఇప్పుడు ఒంగోలు పెట్టడం చాలా, నా అభిప్రాయం ప్రకారం చాలా లేట్ అయింది, ఆల్రెడీ ఎప్పుడో పెట్టి ఉండాల్సింది. సో ఈ మా ఆధ్వర్యంలో జరగడం చాలా నా దేవుడు ఇచ్చిన అదృష్టం అనుకుంటున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ నాకు చీఫ్ గెస్ట్ చేసినందుకు మళ్ళీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సేవా సంఘంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పైన చేయొచ్చు, కింద పైన చేసి కదా వెనక్కి జరగాలి అన్న, మీరు వెనక్కి జరగాలి. అన్న అన్న బుడకలు అన్న బుడకలు మహేంద్ర కొంచెం వెనక్కి